ప్రైజ్ ద లార్డ్. మత్తయి రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుతున్నాను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అన్నీయు మీకు అనుగ్రహింపబడును. ఆమెన్. ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే మాథ్యూస్ 6 చాప్టర్ 33. Seek ye first the kingdom of God and his righteousness, all these things shall be added unto you అని వ్రాయబడి ఉన్నది. ఆమెన్. మొన్న నేను ఒక వీడియో క్లిప్ని చూశాను అనమాట. ఒక అబ్బాయిని వాళ్ళ కోసం చేస్తారు, నీకు ఏది ఇష్టమైనది అంటే ఆ అబ్బాయి అనుమానించకుండా ఆ యొక్క ఇంటర్వ్యూలో ఐ లైక్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని అంటాడనమాట. ఆమెన్. అనగా వాళ్ళు ఎందుకు అని అడిగినప్పుడు బైబిల్ వాక్యంలో చెప్పబడిన సీక్ యీ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్, ఆల్ దీస్ థింగ్స్ షల్ బి యాడెడ్ ఇంటు యూ అని చెప్పాడు. అనగా ఇది ఎంతో మర్మముతో కూడినటువంటి వాక్యము. అనగా మనకి యొక్క భూమి పైన ఏమి కావాలనుకున్నా కూడా అవి మొదట మనము వాటిని ఆశ్రయించకుండా మొట్టమొదటిగా దేవుణ్ణి, ఆయన నీతిని, రాజ్యమును ఆశ్రయించినట్లయితే ఏది అడిగినా కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడని వాక్యము సెలవిస్తున్నది. అందుకే ఇంకొక దగ్గర మనం చూసినట్లయితే మీరు ప్రార్థనలో ఏవి అడిగినప్పటికీ కూడా అవన్నీ కూడా నా నామం పేరట మీకు అనుగ్రహింపబడతాయి అని దేవుడు చెప్పాడు. గాడ్ బ్లెస్ యు. ఈ యొక్క వాక్యంని దేవుడు మనం వినికిడి దీవించుగాక. ఆమేన్.